హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ చూద్దాం మరి అదేందనేది. సో ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసి మనకు రైల్స్ లిమిటెడ్ నుంచి అయితే ఉద్యోగ అవకాశాలు అయితే రావడం జరిగింది. సో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రైట్స్ అంటాం. ఈ లిమిటెడ్ నుంచి అయితే మనకు వివిధ ప్రాజెక్టు ప్రాంతాల్లో సేవలు అందించడానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. అందులో ఉండేటువంటి ఉద్యోగాలు చూద్దాం. సో ఉద్యోగాలకు చూస్తే మనకు వచ్చేసి రెసిడెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 3 ఉద్యోగాలు ఉన్నాయి. క్వాలిటీ ఇంజనీర్ సివిల్ విభాగంలో 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 11 ఉద్యోగాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి మనకి ఇక్కడ 16 ఉద్యోగాలకైతే ఈ యొక్క రైట్స్ లిమిటెడ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మంచి ఆపర్చునిటీ. ఇవన్నీ కూడా మనకు వివిధ ప్రాజెక్టుల్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ ఉన్నాయి. రెసిడెంట్ ఇంజనీర్స్ అన్ని సివిలే, బట్ సివిల్లో డిఫరెంట్ అనమాట. క్వాలిటీ ఇంజనీర్ అని, ఫీల్డ్ ఇంజనీర్ అని, రెసిడెంట్ ఇంజనీర్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఒకసారి అయితే ఒకసారి చెక్ తీసుకోండి, మీ క్వాలిఫికేషన్కి క్లియర్గా ఉందా లేదా. ఓకేనా. బట్ మీరైతే ఈ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్ ఉంటుంది కదా, దీనికి సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్ట్స్ ఎక్కడైతే నడుస్తూ ఉంటాయో ఆ యొక్క ప్రాంతాల్లో అయితే మీరు మీ యొక్క సేవలు అందించడానికి అయితే ఇక్కడ వీళ్ళైతే ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్లు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి. ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు 2 నుంచి 8 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసినంత మాత్రాన కాదు, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటు దాదాపు మీకు 2 to 8 years ఎక్స్పీరియన్స్, ఉద్యోగ అనుభవం చేసినటువంటి అనుభవం కూడా మీ దగ్గర ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. వయసు అయితే దాదాపు చూసుకుంటే 55 years వరకు అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జీతం వేతనం చూసుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పిన 2 to 8 years ఎక్స్పీరియన్స్ అన్నాం కదా, ఇక్కడ చూడొచ్చు మీరు 2 సంవత్సరాలు ఉద్యోగ అనుభవం ఉన్న వారికేమో దాదాపు 42,478 రూపాయలు అయితే జీతం ఇస్తారు. అదేవిధంగా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 46,417 రూపాయలు అయితే మనకు ఫర్ మంత్ సాలరీ ఇస్తారు. అదేవిధంగా మీకు గనక 8 ఏళ్ళ అనుభవం ఉంటే, అంటే 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే 50,721 రూపాయలు అయితే మీకు జీతం రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకొని ఇందాక నేను చెప్పినట్టుగానే 2 to 8 years, 2 years ఉంటే ఒక శాలరీ ఉంది, 5 years ఉంటే ఒక శాలరీ ఉంది, 8 years ఉంటే ఒక శాలరీ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు స్టార్టింగ్ వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 42,000 నుంచి అయితే జీతం అయితే స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా. సో ఇక్కడ మరి ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ మిమ్మల్ని ఇంటర్వ్యూతో అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకేనా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచి ఛాన్స్ అనమాట. ఓకేనా. సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు 30/7/2020 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తప్పకుండా మర్చిపోకుండా ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే www.rithshits.com ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇన్ టైం లోపు సబ్మిట్ చేయండి. మంచి ఆపర్చునిటీ. ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రావు, వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అనమాట. మనకు డిఫరెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా మనకు సివిల్ ఇంజనీరింగ్లో చూసుకుంటే మనకు వచ్చేసి రెసిడెన్స్ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్ అని, ఫీల్డ్ ఇంజనీర్ అని. ఓకే. సో చూసుకోండి, మరి తప్పకుండా అప్లికేషన్ ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ వచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. టైప్ చేయడం మర్చిపోదు. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 1000 likes ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా. మీరు అనుకుంటే 1 dayలో కూడా మీరు సపోర్ట్ చేసి 50K అయితే సబ్స్క్రైబర్స్ని ఫిల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఉద్యోగ సమాచారం మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్.